హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సాయంత్రం అయింది. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆ వేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకుని జడలో పూలు పెట్టుకుని ముస్తాబైంది. రవిని వెంట పెట్టుకుని రిక్షాలో గుడికొచ్చింది. మిలమిలలాడే పట్టు చీరతో, దగదగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవి మూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించి గిరిజ ముందు నిలబడిన రవి కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది, తల్లి జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేట్టు చూడు. రవి ఆపరేషన్ గురించి నా దిగులు దూరం చేసి ఆ దయామూర్తిని నిండుగా నూరేళ్లు సకల సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రతికేట్టు ఆశీర్వదించు. పూజారి గంట గణగణలాడించి హారతి చూపించి గిరిజా వాళ్ళు నిలబడిన చోటికి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకద్దుకుంది. పూజ కాగానే ఇద్దరు వచ్చి మండపం అరుగు మీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణ అంతా ప్రతిధ్వనిస్తోంది. జనం చాలా మంది వచ్చి వెళ్తున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్క ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాను, ఆపరేషన్ సక్సెస్ చేయమని. అంతేనా? మనకి సాయం చేసిన ఆ చంద్రశేఖర్ని కూడా చల్లగా చూడమని. నువ్వేం కోరుకున్నావురా చెప్పనా? మన గిరిజక్కకి ఎప్పుడూ దిగులు అనేది లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తల మీద చేయవేసి దగ్గరకు లాక్కుంది. అక్క, ఆ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది? ఆయన కనిపిస్తే ఏం చెప్తానక్క? ఏం చేస్తానా? ఆయన కనిపిస్తే ఏం చేస్తావక్క? ఏం చేస్తానా? గిరిజ ఒక్క క్షణం ఆలోచించింది. కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉంటుందో. గబాల్ని వంగి పాదాలకు నమస్కరిస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి అంటాను. నువ్వు కృతజ్ఞతగా వ్రాసిన ఉత్తరం ఆయనకి అందిందో లేదో. అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే నాకు గౌరవం ఎక్కువ అవుతోంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం కూడా చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేను ఎక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మనం హైదరాబాద్లో ఎన్నాళ్ళుండాలక్క? డాక్టర్లు వెళ్ళిపోమనే వరకు. ఎక్కడ ఉంటాం? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాల ఇంట్లో. కొత్త చోటు, వాళ్ళు ఏమనుకుంటారో. రవి, అలాంటి సంశయాలు పెట్టుకునే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వు అసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువగా అక్కడే ఉంటాను. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం అంది. రేపేగా మన ప్రయాణం. అవును, మధు టిక్కెట్లు తెచ్చాడుగా. రేపు పాటికి ప్రయాణం హడావిడిలో ఉంటాం. ఒకసారి ఆ గుడి దీపాలు, వచ్చిపోయే జనం రద్దీ కళ్ళారా చూస్తున్నట్లు చూశాడు. నేను మళ్ళీ తిరిగొస్తానా అక్క? ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తోంది. గిరిజ చెప్పున తమ్ముడి తలను పట్టి లాగి గుండెలకు గట్టిగా అదుముకుంది. చి ఏమిట్రా ఆ మాటలు? మనం ఎందుకు తిరిగి రాము? తప్పక తిరిగి వస్తాం. నాకు బాగా ధైర్యం ఉంది అంటుండగానే గిరిజ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. పైకి వాడికి ధైర్యం చెప్తోందే గాని ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గసగసలాడుతూనే ఉన్నాయి. ఇద్దరు రిక్షా ఎక్కి ఇంటికొచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టింది. రేపే ప్రయాణం. ఇంకా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, ఎన్నో పనులున్నాయి. రాత్రి పొద్దుపోయింది. గిరిజ మనసంతా అదో రకంగా అవుతోంది. గిరిజ పనంతా ముగించుకుని వచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక్క క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముడిని తదేకంగా చూసింది. మళ్ళీ అదే పరధ్యాస. తర్వాత అలమారాలో ఉన్న పూజ కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరి కాస్త తెచ్చి నిద్రపోతున్న రవి నుదుటిన పెట్టింది. అల్మారా తలుపులు ముయ్యబోతుండగా మళ్ళీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరకు వెళ్ళింది. ఎడం చేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి ఉత్తరం చివరలో చంద్రశేఖర్ అని సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తర్వాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచిపెట్టేసింది. గిరిజకెందుకో గాని ఆ ఉత్తరం ప్రాణాధికంగా అయింది. మర్నాడు గిరిజ వంట చేస్తోంది. మధుమూర్తి గిరిజ గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటది? ఇటు చూడు. కాగితం చూపించాడు. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపల వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్ ఇది. కంగ్రాచులేషన్స్. ఎంత శుభవార్త! ఉండు, ఇప్పుడే వస్తాను. గిరిజ లోపలికి పరిగెత్తి డబ్బాలో పంచదార గుప్పెడితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకి చెప్పావా అంది. ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరకే పరిగెత్తుకొచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయాందోళనలు కమ్ముకున్నాయి. రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవును, ఈ రాత్రి బస్సుకి బయలుదేరతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా. అతని ముఖం క్షణంసేపు ఆనందం తుడిచేసినట్టు
అయింది. అవును గిరిజ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ ఉద్యోగం ఏమో ఇప్పుడే వచ్చింది, వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు? నన్ను నీతో రమ్మనంటే నేను వచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో. నా సందేహం కూడా అదే. నీవు హైదరాబాద్ వెళ్ళడానికి భయం ఏమీ లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకు ఏ సాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడని అవసరం లేదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెడతాను. వెళ్ళు మధు. నిజంగానే చెప్తున్నావా? గిరిజ తల ఊపింది. మధు, గిరిజ హైదరాబాద్లో రైలు దిగ్గానే మలక్పేటలో ఉన్న తన బంధువుల ఇంటికి ఎలా వెళ్లాలో వివరంగా వ్రాసి ఇచ్చాడు. నేను ఇప్పుడే వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తానన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే ఆందోళనగా ఉన్న గిరిజకి మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించే భయంగా ఉంది. మధు తన వెంట ఉంటే కాస్త నిశ్చింత. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కానీ నిండా మునిగిన వాళ్ళకి ఇక చలేముంది. ఈ పరిస్థితిని తను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవటానికే నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట రాయవేల్లూరులో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్, హైదరాబాద్లో తెలిసిన డాక్టర్ ఒక స్నేహితుడు ఉండడంతో హైదరాబాద్కని మార్చుకున్నారు. బొంబాయి నుంచి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడట. ఆ టైంకి రవి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోటు, ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలు అంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడకుండా అడుగడుక్కు ఎదురవుతాయి. మనిషి సహనాన్ని నిర్దయగా బాధిస్తాయి అనుకుంది గిరిజ. ఇదే ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.